మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలీయులతో కనాను దేశమును అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యంగా పంచుకుని కనాను దేశమున మీరు ప్రవేశించుచూ ఉండగా, అర్థవుతుందా పర్పస్ ఏంటో? 4 దిక్కులు. మొదట దక్షిణం సౌత్, 2 పడమర వెస్ట్, 3 ఉత్తరం నార్త్, 4 తూర్పు ఈస్ట్. ఈ 4 దిక్కులా కూడాను కనాను దేశానికి సరిహద్దులు నియమిస్తున్నాడు. కనాను దేశానికి సరిహద్దులు నియమిస్తున్నాడు. యోర్దాను దాటి కనాను దేశంలో ప్రవేశించాలి, భూభాగంలో ప్రవేశించాలి. అయితే యోర్దాను యువతలి భాగం ఇద్దరి అంటారు, అంటే దాటక మునుపు మోయాబు మైదానాలు ఉన్న ప్రాంతం, రాజైనటువంటి సీహోను ఓను పరిపాలించిన ప్రాంతం, అది కూడాను కలుపుకొని సరిహద్దులు నియమించడం జరిగింది. దానిని కూడా కలుపుకొని సరిహద్దులను నియమించడం జరిగింది. ఎందుకంటే అక్కడ గాదు, రూబేను, మనష్షే అర్ధగోత్రం నివాసం ఉంటామని అడిగారు మోషే. అందువలన ఆ స్థలాన్ని కూడా కలుపుకొని దేవుడైన యెహోవా ఒక టెరిటరీ నియామకం చేశాడు. కనాను దేశంగా ఒక టెరిటరీని డిజైన్ చేసి ఇచ్చాడు, వాళ్ళకి సరిహద్దులు ఇచ్చాడు. ఎక్కడైనా సరే సరిహద్దులు చాలా ప్రాముఖ్యం. బౌండరీస్ అంటారు. ప్రతి ఇంటి స్థలానికి బౌండరీస్ ఉంటాయి. మీరు మీ ఇంటి పట్టా డాక్యుమెంట్ తీసుకొని చూస్తే ఆఖరి పేజీలో బౌండరీస్ ఇస్తారు, అంటే సరిహద్దులు, ఎల్లలు అంటారు చూశారు, అవి. అంటే ఎక్కడ నుంచి మీ భూభాగం స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో ఎండ్ అవుతుంది, ఏ దిక్కులో ఎంతవరకు మీ భూభాగం మీకుంది, మీ సరిహద్దున మీ నైబర్ ఎవరున్నారు, ఆ నైబర్స్ 4 దిక్కులో ఉన్న నైబర్స్ ని ఐడెంటిఫై చేస్తారు. మీ తూర్పు వైపు ఎవరున్నారు, పడమర దిక్కు ఏముంది, ఉత్తరం ఎక్కడ ఉంది, రోడ్డు ఉందా, పలానా వారి ఇల్లు ఉందా, పలానా వారి పొలం ఉందా, పలానా వారి యొక్క భవనం ఉందా, ఏముంది అనేది నిర్ణయం చేస్తారు. సరిహద్దులు ఒక ప్రత్యేకించబడుతున్న స్థలాన్ని సూచిస్తున్నాయి. దేవుడు ఒక ప్రత్యేక స్థలాన్ని ఈ 12 గోత్రాల వారు పంచుకోవటానికి ఏర్పాటు చేస్తున్నాడు. వాటిలోనే ప్రతి గోత్రం వారు కూడా లేవీయులకు కొన్ని పురాలను ఇచ్చివేయాలి వాళ్ళ నివాసం. ఇక 4 దిక్కులు చూడండి. దక్షిణపు దిక్కు 4-5 వచనాల్లో, పడమటి దిక్కు వెస్ట్ 6th వర్స్లో, ఉత్తరం నార్త్ 7th to 9th వర్స్లో, తూర్పు ఈస్ట్ 10 to 15 వర్స్లో రాశాయి. ఇప్పుడు స్క్రీన్ మీద 33వ అధ్యాయంలో వాళ్ళు రామశేషు నుండి బయలుదేరి వాళ్ళు యోర్దాను దాటి జెరూసలేం అక్కడ వరకు మ్యాప్ ఇచ్చాడు. మీరు చూడండి, ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద ఇంగ్లీష్ తో పాటున్న మ్యాప్ ఇవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళు జర్నీ చేసింది, అరణ్య యాత్రలో ఎట్లా జర్నీ చేశారో ఆ యాత్ర స్థలాలు ఉన్నాయి కదా మనకు 33వ అధ్యాయంలో స్థలాలు, ఏ స్థలాలు గుండా వాళ్ళు వెళుతూ వచ్చారు అనేది ఈజిప్ట్ రామశేషు నుంచి ప్రారంభపు స్థానం నుంచి ఎండింగ్ ప్లేస్ వరకు ఉన్నటువంటి మ్యాప్ ఇచ్చారు. ఇది మీరు ఒకసారి వీక్షిస్తారు మీ కనులతో అని నేను ఈ మ్యాప్ ని డిస్ప్లే చేయమని చెప్పాను. ఆ తర్వాత ఈ 4 దిక్కుల్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 దిక్కులో ఉండేటువంటి మ్యాప్స్, 2 మ్యాప్స్ మీకు డిస్ప్లే కోసం పెడతారు. ఇవి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండగా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ మ్యాప్స్ లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మొదటి మ్యాప్ లో
4 సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో అర్థమవుతుంది. 15వ వచనం నేను వివరించినప్పుడు అది ఎలా పంచుకున్నారనే మ్యాప్ నేను మీ కళ్ళ ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ వచనం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో, పలానా ప్రాంతంలో పలానా గోత్రంలో ఉన్నారనమాట అనేది మీకు అర్థమవుతుంది. కాకపోతే ఈ మ్యాప్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. 4వ వచనం, మీ దక్షిణపు సరిహద్దు కనాను దేశానికి సౌత్ సైడ్ సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరము. మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్కరబీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపిస్తుంది. అది దక్షిణము నుండి కాదేశ్ బరియా వరకు వ్యాపించి అక్కడ నుండి హసర్దారు వరకు పోయి అక్కడ నుండి అస్పోను వరకు సాగుతుంది. ఇది సౌత్ సైడ్. ఈ యొక్క సిటీస్ అన్ని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక వెస్టర్న్ సైడ్ పడమటి వైపు సరిహద్దు మహాసముద్రం, అదే మీకు పడమటి సరిహద్దు. మీరు పడమటి దిక్కు చూస్తే కంప్లీట్ గా సముద్రమే ఉంటుంది, అదే సరిహద్దు. ఇక ఉత్తరం నార్థన్ సైడ్ మహాసముద్రం నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకోండి. హోరుకొండ అంటే అహరోను చనిపోయిన స్థలం అనమాట. అక్కడ నుండి హమాతు పోవు మార్గం వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. నార్త్ లో ఆ సరిహద్దు సెదాదు వరకు ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడి నుంచి జిప్రోల వరకు వ్యాపిస్తుంది. దాని తర్వాత హసరేనాను వద్దకు వస్తుంది. ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. ఇప్పుడు నేను చదివిన ప్రాంతాలన్నిటి కూడా ఉత్తర భాగాలు ఉండేటువంటివి ఈ దేశానికి. ఇక తూర్పు సరిహద్దు ప్రారంభము హసరేనా నుండి షేపాము వరకు మీరు ఏర్పరచుకోండి అన్నాడు. షేపాము సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లా ఉంటుంది. ఆ దిక్కున తూర్పున కిన్నెరెతు సముద్రం ఒడ్డును తగిలి ఉంటుంది. ఆ సరిహద్దు యోర్దాను దిగి ఉప్పు సముద్రం వరకు వ్యాపించింది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న దేశం మీదై ఉంటుంది అని వారికి ఆజ్ఞాపించు. ఈ 4 దిక్కుల ఇవ్వబడిన ప్రాంతాల మధ్యలోనిది కనాను దేశం అనిపించింది. దానిని ఆక్యుపై చేయటానికి యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు సొలొమోను నాటికి 30% ఆక్యుపై చేశారని అంచనా. ఇంకా 70% ఆఫ్ ద ల్యాండ్ ఆక్యుపై చేసుకునే ఛాన్స్ ఉంది, కానీ ఆక్యుపై చేసుకోలేకపోయారు. అయితే యేసు ప్రభు తిరిగి వచ్చిన 2వ రాకడలో ఈ సరిహద్దులు ఏవైతే ప్రకటించాడో 34వ అధ్యాయంలో వాటి మధ్యలో ఉన్న ప్రాంతం అంతటినీ కూడా అబ్రహాము సంతానానికి స్వాధీనం చేస్తాడు. ఖచ్చితంగా వారికి స్వాస్థ్యాలు ఆ ప్రాంతంలో దొరుకుతాయి. అది దేవుడిచ్చిన మాట నెరవేర్చి తీరుతాడు. మీకు ఈ 4 సరిహద్దులు కూడాను మనకి అబ్రహాము గారు లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాత ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు చూడు, ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తూ ఉన్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇచ్చదు. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువులను విస్తరింపజేస్తారు. భూమి మీద రేణువులు లెక్కింపగలిగితే నీ సంతానం కూడా లెక్కింపచ్చు. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పున దాన్ని సంచరించు, అది నీకు ఇచ్చేస్తానని అబ్రహాంతో చెప్పాడు. ఈ వాగ్దానం ఎవరిది? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. అబ్రహాము దేవునికి చేసిన వాగ్దానం తర్వాత 400 సంవత్సరాలకి, వాస్తవంగా అయితే 600 సంవత్సరాలు చెప్పాలి. ఎందుకంటే బీసీ 2000లో కదా అబ్రహాము, ఇది 1450లో. కాబట్టి 400, 550, 600 సంవత్సరాల మధ్యలో అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం దాన్ని యెహోషువ నాయకత్వంలో పంచుకున్నారు. కరెక్ట్ గా అక్కడికి 600 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నట్టు. అబ్రహాము నుండి ఇస్సాకు
యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు 215 సంవత్సరాలు. కనుక ఇక్కడ మనం లెక్కించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 12వ వచనంలో చెప్తున్నాడు, ఇది మీ సరిహద్దుల మధ్య ఉన్న దేశం మీదై ఉంటుంది. యెహోవా కన్నులు ఆ దేశం మీద నిలిచి ఉంటాయి. అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి భూభాగం, తన జనాంగం కొరకు. ఇక 13వ వచనం అంటాడు, మీరు మోషేతో చెప్తాడు, ఇశ్రాయేలుతో, మీరు చీట్ల చేత పొందబో దేశం ఇది. దెబ్బలాడుకోక్కర్లేదు. మీకు ఏ దేశం ఏంటి అనేది అర్థం కావాలంటే మీరు చీట్లు వేసుకోవాలి. ఈ చీట్లు వేసుకునే సిస్టమ్ వల్ల డిస్ప్యూట్ మారిపోతుంది, తగువ రాకుండా ఉంటుంది అనమాట. చీట్లు వేసుకోవడం వల్ల తగువ రాదు. ఇది మనకు బైబిల్ టైమ్స్ లో చాలా సందర్భాల్లో వర్తించింది. ఆఖరికి అపోస్తలుల లిస్టులో 12 మందిలో యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకుని చనిపోయిన తరువాత మత్తయి మత్తీయ అనే వారి మధ్య చీట్లు వేసి మత్తీయను అపోస్తలు ప్లేస్ లోకి ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు 12 అపోస్తలుగా మత్తీయను తీసుకున్నా కూడా దేవుడు ఏర్పరచుకున్న అపోస్తలు పౌలు గారు. గట్టిగా మాట్లాడితే 12 అపోస్తలుడు జూడా ఇస్కరియోతు ప్లేస్ లో బలమైన వ్యక్తిగా వచ్చిన వాడు పౌలు గారు, మనం గట్టిగా మాట్లాడితే. అయితే అక్కడ నంబర్ సెక్యూర్ చేయడం కోసం వాళ్ళు చీట్లు వేసుకొని తగువ లేకుండా చూసుకున్నారు. చీట్లు వేయటం వల్ల తగువ రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి ఫ్యామిలీకి కూడాను గోత్రకి నాయకుడైన వాడు పంచిపెట్టేటప్పుడు కూడా చీట్లు వేస్తాడు. ఏ ఫ్యామిలీకి ఎటే వస్తుంది అనేది చీట్లు వేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అది దైవచిత్తంగా వాళ్ళు ఆ దినాల్లో గ్రహించారు. యెహోవా 9 గోత్రాలకు అర్ధ గోత్రానికి అంటే 9.5. మనష్య 2 ముక్కలైంది. మీరు చూడండి మ్యాప్ లో మనష్యని రౌండప్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఆఫ్ జోర్డాన్ ఇచ్చాడు కదా. మనష్య మధ్య గుండా ఒక గీత కనపడుతుంది మీకు మ్యాప్ చూస్తున్నా. 2 భాగాలు ఉంటుంది. అటు మోయాబు మైదానాల వైపు ఉంటుంది, ఇటైపు వచ్చేటప్పటికి కనాను భూభాగంలోకి ఉంటుంది. కనుక ఈ అర్ధగోత్రం ఒక అర్ధగోత్రం రూబేను గారితో ఉన్నారు, ఒక అర్ధగోత్రం మిగిలిన 9 మందితో ఉన్నారు. అందుకనే వారు 9.5 గోత్రాలకు కూడా ఇయ్యాలని ఆజ్ఞాపించాడు. మరలా తమ పితరుల కుటుంబాల ప్రకారం రుబేనీయులు గాదీయులు తమ స్వాస్థ్యాలు పొందారు. మనుష్య అర్ధగోత్రం వారు తమ స్వాస్థ్యాన్ని పొందారు. ఈ 2 గోత్రాల వారు అర్ధగోత్రం వారు సూర్యోదయ దిక్కు తూర్పు భాగం. మోయాబు మైదానాలు తూర్పునే కదా ఉంటుంది. ఎరికో తూర్పు దిక్కున ఎరికో యుద్ధ యోర్ధాను ఇద్దరి మోయాబు మైదానాలు అక్కడ ఆ ప్రాంతపు వారికి ఇవ్వబడి. ఇప్పుడు ఈ మ్యాప్ నేను 13వ వచ్చిన మొదలు చదువుతున్నప్పటి కూడా వీళ్ళు ఎలా పంచుకోవాలని మ్యాప్ అనేది ఒక మ్యాప్ నేను సజెస్ట్ చేసి పెట్టాను. దాన్ని డిస్ప్లే చూస్తాను. 16వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న భాగంలో దేశాన్ని పంచిపెట్టేది ఎవరు, ప్రధానుడు ఎవరు, ఆ తర్వాత గోత్రకర్తలు ఎవరు, ఎలా పంచాలి, వాళ్ళ బాధ్యత, వాళ్ళ పేర్లు ఇచ్చారు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, ఆ దేశాన్ని మీకు స్వాచ్ఛంగా పంచిపెట్టవలసిన వారు. మళ్ళీ ఎవరికాడ లాక్కోవటం కుదరదు, దోపిడీ కుదరదు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఆర్డర్, ఒక క్రమం, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి వ్రాసి ఉంచాడు దేవుడు. అలాగే యెహోషువ మోషే మాట చొప్పునే పంచిపెట్టాడు. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువ. మీరు చూడండి ఇక్కడ ఆర్డర్ వచ్చేటప్పటికి యాజకుడి పేరు ముందు పెట్టాడు, నాయకుడి పేరు సెకండ్ పెట్టాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీలో క్లర్జీ ఈజ్ ఫస్ట్, దైవజనుడు ముందు, నాయకత్వం తర్వాత. దైవజనుడు ముందు. అందుకనే మీకు పెద్ద చర్చెస్, ఆంగ్లికన్ చర్చెస్ లో బోర్డుకి చైర్మన్ గా పాస్టరే ఉంటాడు.
ప్రెస్బిటరీ ఇన్ఛార్జి, ఆ హోల్ కాంగ్రిగేషనల్ బాడీస్ అన్నిటికీ కూడాను తనే చైర్మన్. కనుక సేవకుడిని ముందు పెట్టాడు, నాయకుడిని రెండో దాన్ని పెట్టాడు. లీడర్షిప్ ఎప్పుడు కూడా సెకండరీ, ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు కూడా యాజకుడిని ఓల్డ్ టెస్ట్మెంట్. అందుకే రాజులను అభిషేకించేటువంటి అధికారం కూడా యాజకులకి ఇచ్చాడు. కానీ దైవ సేవకుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే రెట్టింపు సన్మానానికి పాత్రులుగా వారిని ఎంచుకోమన్నాడు. ఇది మర్చిపోవద్దు. సేవకులను సన్మానించాలి. సేవకులు సన్మానం సేవ తీసుకొని దండేసి కాదు, గౌరవించాలి. వారి మాట వాక్యం కనుక, వారి వాక్యాన్ని పంచేవారు కనుక వారికి గౌరవాన్ని ఇవ్వాలి. 18వ వచనం, ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టడానికి 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క ప్రధానుడిని ఏర్పరచుకోండి. వాడెవరు? యూదా గోత్రానికి యెఫున్నె కుమారుడైన కాలేబు, షిమియోనీయుల గోత్రానికి అమీహుదు కుమారుడైన షెమూయేలు, బెన్యామీను గోత్రానికి కిస్లోను కుమారుడైన ఎలీదారు, దానియేలు గోత్రానికి యొగ్లి కుమారుడైన బుక్కి, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీయుల గోత్ర ప్రధాని, ఎఫ్రాయిముల గోత్ర ప్రధానంలో షిఫ్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జబూలూనీయుల గోత్రంలో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధానులు అన్నమాట. వీళ్ళందరూ ప్రముఖమైన నాయకులు. ఇషాకేరీయుల గోత్రంలో ఆజారు కుమారుడైన పల్తీయేలు ప్రధాని, ఆషారీయుల గోత్రంలో షలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని, నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కుమారుడైన పెదహేలు ప్రధాని. కనాను దేశంలో స్వాస్థ్యాలు పంచిపెట్టడానికి వీరికి యెహోవా ఆజ్ఞాపించారు. వీళ్ళు లీడర్స్ గా ఉండి వారి స్వాస్థ్యాలకి యెహోషువ నాయకత్వంలో, అలాగే ఎలియాజరు ప్రధాన యాజకుడి నాయకత్వంలో కనాను భూభాగాన్ని పంచిపెట్టుకోవాలి అని ముందే చెప్పారు. దేవుడు ఎంత శ్రద్ధగా సమస్యలు రాకుండా ముందుగా ఆలోచన చేసి దాన్ని డ్రాఫ్ట్ చేయించి, రెస్పాన్సిబిలిటీస్ డెలిగేట్ చేయించి, అథారిటీస్ ఏర్పాటు చేసి, ఎగ్జిక్యూట్ చేసేటువంటి వారిని ఏర్పాటు చేసి, తన ప్రణాళికను ఆ వ్యక్తుల ద్వారా నడిపించడానికి తగువు లేకుండా, సమస్యలు లేకుండా, ఏకత్వం ఏకభావంతో ఉండేటట్లుగా, అందరికీ సమ్మతితో కూడినదిగా విధానం ఉండేటట్లుగా రూపొందించాడు. గాడ్ నెవర్ కాంట్రడిక్ట్స్. దేవుడు ఎన్నడూ కూడా డిఫర్ అవ్వడు తన ఐడియాలజీకి, తన యాక్షన్స్. ఒక ప్రాసెస్ లో ఒక సిస్టమ్ ఆయన ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా వ్యవస్థ ప్రధానం. ఆ వ్యవస్థ బాగున్నప్పుడే ఎగ్జిక్యూషన్ ఆఫ్ సిస్టమ్, సేఫ్టీ అండ్ ఈక్వాలిటీ, డిస్సాటిస్ఫాక్షన్, రివోల్ట్ లేకుండా చేస్తుంది. 34వ అధ్యాయం మనం ముగించుకుందాం.